నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మండల పరిషత్ పాలకవర్గ పదవీ కాలం. చివరి సన్మానం అనంతరం సభ్యుల సన్మానం. సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి. అటవీ అధికారుల వేధింపులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన మేయర్. శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటన. సన్మానించిన కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఆరంభం కాంగ్రెస్ తోనే, చివరి వరకు కాంగ్రెస్ లోనే. పదవి కోసం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం. పోచారం వెల్లడి. డిఎస్ లేని లోటు పార్టీకి ఎంతో నష్టం. కుటుంబీకులను పరామర్శించిన మంత్రి సీతక్క. 5 సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలలో కీలకమైన మండల పరిషత్ పాలకవర్గం ఏర్పడింది. 5 ఏళ్ల పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాలకవర్గం చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. సిరికొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయం నందు మంగళవారం ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, ఏఈ అహ్మద్ హుసేన్, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ హర్షద్, సూపరింటెండెంట్ లక్ష్మీపతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, కారోబార్లు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ గా పాలన నడిచిందంటే 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలలో మాకు అన్ని విధాలుగా సహకారం ఉంటూ మా వెనకాల నడిచినటువంటి, మాకు ముందుండి నడిపించినటువంటి వ్యక్తులు మీరందరూ. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, మా వైస్ ఎంపీపీ అన్న, నాకు ఒక తండ్రిల అన్నల సహకారంతో నడిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే మా సతీమణి, ఏ రోజు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ రోజు నన్ను ప్రశ్నించలేక తోడుగా ఒక సహచరిగా నాకు సహకారం అందించింది. ఏంటంటే కొన్ని విషయాలు మీకు పంచుకోవాలి. రాజకీయాల్లో అంటే ప్రజాప్రతినిధిగా రావడం పిల్లలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ జాగ్రత్తగా కుటుంబాన్ని పోషించుకోవాలని కోరుకుంటూ, మరి మా మీడియా మిత్రులు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే 23 ఏళ్ల నుంచి వాళ్ళ సహకారంతోనే రేపు నీ స్థాయిలో ఉన్నారు. ఉద్యమం కావచ్చు, 14 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారం కావచ్చు, రేపు కాబోయే ఉద్యమాలలో మేము ఉంటాం. కాబట్టి జాగ్రత్త, వాళ్ళందరి సహకారం నాకు అవసరం. కాబట్టి మా మీడియా మిత్రులందరికీ సాగుదారులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలన్నారు. సాగుదారులపై అటవీ అధికారుల వేధింపులను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సాగుదారులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, సాగుదారులపై అటవీ అధికారుల వేధింపులను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత ఆధ్వర్యంలో సాగులో ఉన్న పేదలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. సాగు చేస్తున్న పేదలపై అటవీ అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు భీమ్గల్ మండలంలోని మెండోర, దేవనపల్లి, దేవక్కపేట, గంగరాయి, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో 50 ఏళ్లకు పైగా నివాసముండి
పొద్దస్తమానం కొమ్మగొట్టి చదును చేసి భూములను సాగు చేస్తే ఇప్పుడు అటవీ అధికారులు సాగులో ఉన్న సాగుదారులందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టాలిస్తామని మోచేతికి బెల్లం పెట్టి చేతులు దులుపుకుందన్నారు. పట్టాలు ఇవ్వలేదు సరికదా, వేధింపులకు గురి చేసిందన్నారు. మెండోరాలో బీసీ వడ్డెరకు చెందిన 80 కుటుంబాలు అనేక ఏళ్లుగా సాగు చేస్తున్నారు అని అధికారుల చుట్టూ తిరిగినా పట్టాలు రాలేదన్నారు. అలాగే అటవీ అధికారుల వేధింపులు ఆగలేదు అన్నారు. మండలంలోని అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. సాగుదారులందరికీ పట్టాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మానవత్వ దృక్పథంతో ఆలోచించి తక్షణమే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు పట్టాలు రాక ఇంకోవైపు సాగు ఖర్చులు రాక సాగు చేస్తున్న పేదలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ పట్టాలు ఇచ్చి రైతు భరోసాను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, భీమ్గల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్, ఏఐపీకేఎస్ అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న, భీమ్గల్ మండల అధ్యక్షులు జి నడిపినర్సయ్య, ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్, పీడీఎస్యూ డివిజన్ నాయకులు కె ఆశిష్, భీమ్గల్ మండల నాయకులు పి ప్రణీత్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి సత్తెక్క, నాయకులు జి అరవింద్, ఏ నర్సింగ్, డి వెంకటి, బి రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారులు డబ్బులకు బాగా అలవాటు పడి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. సర్వే నెంబర్ 76-76-1లో పోలీస్ రమేష్, పోలీస్ విద్యాసాగర్ అనే 2 కుటుంబాలు బషీరాబాద్, వాస్తవానికి మన శివారు కూడా కాదు, శివారు కాని వాళ్ళు ఇవాళ 40 ఎకరాలు ఎంజాయ్ చేస్తాను. ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వివిధ చెట్లను పెట్టుకున్నారు, స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు. మరి అదే 76లో రాళ్లు కొట్టుకొని బతికి మనం ఉపాధి హామీ కూలి పని చేసుకొని బతికి 80 వడ్డెల కుటుంబాలు ఏం పాపం చేసినాయని ఈరోజు మనం అడిగాం. జైలుకు పోయినాం. ఆర్మూర్ కోర్టుని ఫారెస్ట్ అధికారులు తప్పని కేసు కొట్టేశారు. అయినా తిరిగి ఈరోజు మనల్ని పోనీయట్లేదు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మనం ఎంఆర్ఓకి చెప్పాం. ఖచ్చితంగా ఈసారి మనం ఇంకా కలెక్టర్ గారు కూడా కలిసి ఇదే విషయం చెప్పి కలెక్టర్ గారితో కూడా అయ్యా మేము పోతున్నాం, మమ్మల్ని అడ్డుకుంటే మళ్ళా జైలు పని సిద్ధమే కానీ మేము భూమి అయితే వదిలిపెట్టాము, మాకు భూమి కూడి పెడుతుందని చెప్పుదాం. రెండో విషయం, ఈరోజు మనం మెమోరాండంలో పేర్కొన్నట్టుగా తీరా అన్న అన్నాడు దేవులపల్లి, పిప్రి అట్లాగే అనేక గ్రామాల్లో మొన్న కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలా భూమిలో రానియట్లేదు. ట్రాక్టర్ల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆ ట్రాక్టర్లు భయపడతా ఉన్నారు. అందుకని మనం అందరం ఐక్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ ఎంఆర్ఓ గారు చెప్పినట్లే మన ఆర్మూర్ కోర్టు తీర్పుని అట్లాగే జాయింట్ సర్వే చేస్తాను 2009లో ఇచ్చిన కాగితాన్ని మీకున్న పాస్బుక్ నాకు ఇచ్చారు. కాస్త నుండి పంటలు పండిస్తున్నా అక్కడ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఆ పంటల్ని ధ్వంసం చేశారు. అనేక సార్లు వాళ్లకు మనకు ఘర్షణ వాతావరణం జరిగింది. వాళ్ళను బయటకు కూడా వెళ్ళిపోయినరు. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళు జాయింట్ సర్వే చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ రోజు ఉన్నటువంటి తహసీల్దార్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ తర్వాత ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఏంటంటే జాయింట్ సర్వే చేస్తామని చెప్పేసి భూమి మీదకి వచ్చినప్పుడు మనకు మాట ఇచ్చిండ్రు. కానీ ఒప్పంద పత్రం కూడా రాసి ఇచ్చిండ్రు, మేము సర్వే చేస్తామని చెప్పేసి. కానీ ఇప్పటికీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్నేళ్లుగా మనం పంటలకు పండించే పంటలకు మరి పట్టా పాస్బుక్లు కావాలని చెప్పేసి మనం అడుగుతున్నప్పటికీ ఈ సర్కారు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పటికైనా కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళైనా మరి జాయింట్ సర్వే చేయించి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇస్తే మంచిదని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
దాంతోపాటు అనేక గ్రామాలలో మన భీమ్గల్ మండలంలో సుమారు ఒక 10 గ్రామాలు ఫారెస్ట్ గ్రామాలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో కూడా కాస్తులు ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కొంతమందికి ఇచ్చిండ్రు, ఇంకా అందరికి ఇవ్వలేదు. మరి ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్ బుక్లు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే పిప్రి అట్లే ఉంది, దేవకపేట, భీమ్నగర్, రాహత్ నగర్, మరి ఇటు గోనుగొప్పుల, ఇటు అనేక గ్రామాలలో అదే పరిస్థితి ఉంది. ఇటు కుప్పకంటి ఈ గ్రామాలలో కూడా ఉంది. కాబట్టి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి వారికి పట్టా పాస్బుక్లు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో మేయర్ దండు నీతు కిరణ్ సందర్శించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా మున్సిపల్ సిబ్బందితో కలిసి సందర్శించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో మేయర్ దండు నీతు కిరణ్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ కు ఫిర్యాదు చేయడంతో ఆమె స్పందించారు. కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ వర్షాకాలం దృష్ట్యా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మేయర్ రాకను పురస్కరించుకుని మున్సిపల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పలు పనులు చేపట్టారు. వీటిని పరిశీలించిన ఆమె ప్రజల సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీకి వచ్చిన మేయర్ కు మహిళలు బొట్టు పెట్టి ఆహ్వానం పలికారు. కాలనీ వాసులతో కలిసి సమస్యలపై చర్చించారు. ఇక్కడి పరిస్థితులను పరిశీలించిన మేయర్ తొందరలోనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి సంఘం నాయకులు మేయర్ ను సన్మానించారు. మేయర్ తో పాటు ఏఈ సల్మాన్, ఎస్సీ గోపి, శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు బాబురావు, రాజాగౌడ్, సాగర్, ప్రమోద్, జనార్దన్, భూమేష్, మహిళా సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానికుల ఫిర్యాదుల మేరకు విజిటింగ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, అలాగే ఏదైతే యూజీడీ వేశారో యూజీడీలో నుంచి కూడా మొత్తం వాటర్ బయటకు వస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా కంప్లైంట్స్ ఇవ్వడం, కొద్దిగా పోల్స్, లైట్స్ కూడా లేవని చెప్పడం వల్ల మరి నేను ఈరోజు ఇక్కడికి ఏ సల్మాన్ గారు, అలాగే మా ఆఫీస్ సిబ్బంది, జెట్ మిషన్ అవన్నీ కూడా ఇక్కడ జేసీబీ ఇవన్నీ కూడా పెట్టి ఇక్కడంతా కూడా కచనాలను కొట్టించి వాటర్ ప్రాబ్లం లేకుండా ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేయించడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా డీవిడింగ్ చేయించడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా స్థానికులు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మా మహిళా సోదరిమణులు, అలాగే సోదరులు అందరూ కూడా కాలనీ వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వారి కోరిక మేరకు వారు ఏదైతే మాకు ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారో తప్పకుండా శాయశక్తుల ప్రయత్నం చేసి అవన్నీ కూడా చేసే విధంగా నేను కమిషనర్ గారు కూడా తీసుకెళ్ళి మొత్తం నేను కమిషనర్ గారు అలాగే అందరూ మళ్ళీ ఒకసారి వచ్చి చూసి మరి ఏ విధంగా చేయాలనేది మేము ప్రణాళిక చేసి ముందడుగు వేస్తాం. సంవత్సరాల క్రితం కాంగ్రెస్ తో మొదలైన తన రాజకీయ ప్రస్థానం చివరి వరకు కాంగ్రెస్ తోనే కొనసాగించాలని కాంగ్రెస్ లో చేరానని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి పదవుల కోసమో మరేదేని కోసమో పార్టీలోకి రాలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే అని స్పష్టం చేశారు. బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యుడు కాసుల బాలరాజ్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ సభను ఏర్పాటు చేశారు. ఒకరినొకరు శాలువాలు కప్పుకొని ఖర్జూర పండు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని పోచారం శ్రీనివాసరెడ్డి సభలో అన్నారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బాన్స్వాడ అభివృద్ధి కోసమే చేరానని అన్నారు. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రారంభమైందని, ముగింపు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది అన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన అభిమతమన్నారు. అందరినీ కడుపులో పెట్టుకుని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. 47 సంవత్సరాల క్రితం నా రాజకీయ అడుగులు ఆనాడు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించబడ్డాయి.
ఆ క్రమంలోనే ఈరోజు తిరిగి ముగింపు అడుగులు కూడా కాంగ్రెస్ తో ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి శుభ సందర్భంలో 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ పురస్కారాలపైన వేసుకొని పనిచేస్తున్నటువంటి కాబోయే రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ సోదరులు మొదటిసారి వచ్చిన సందర్భంలో ఆహ్వానం పలికినందుకు నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఆ విభేదాలు లేకుండా మీకు పూర్తి నమ్మకం ఇస్తున్నాను. నా తరఫున బాలరాజు గారి సూచన మేరకు, బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు, వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఇద్దరు వేగమయ్యారు. సరే, ఇప్పుడు అంటున్నారు లోకల్ నాన్ లోకల్. ఎప్పుడైనా లోకల్గా ఉంటారు, బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉంటారు, అద్దెకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. బాన్స్వాడ అభివృద్ధి చంద్రకాడికి చెందింది. ఇంకా 5 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాస్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రాజకీయ జీవితం నాటికి ఇంకా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించినటువంటి ఒక సంకల్పంతో నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకేం స్వార్థం లేదు, లేకపోతే నాకేం ఆశ లేదు. అది కూడా చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ రావడం కొంతమంది ఏమనుకున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రి పదవి కోసం వచ్చారు అనుకున్నారు. నేను మంత్రి పదవి కోసం రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కాదని నేనెంత వాడిని అడుగుతాను. కొత్తగా వచ్చింది. నేను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఫలాల కోసం వచ్చాను తప్పితే, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం వచ్చాను తప్పితే నేను మంత్రి పదవి రాలేదు. ఇటీవల కన్నుమూసిన మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించి సంతాపం తెలిపారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి సీతక్క మరియు రాజయ్యలు నిజామాబాద్ వచ్చారు. డిఎస్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిఎస్ చేసిన సేవను, పార్టీ కోసం పాటుపడిన తీరును వారు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ లో చేరి ఎన్ఎస్యుఐ నాయకుడిగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన మహానాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అని మంత్రి సీతక్క కొనియాడారు. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో 2 సార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసి వరుసగా అధికారంలోకి తెచ్చిన నాయకుడు అని కొనియాడారు. నిజామాబాద్ వచ్చిన ఆమె డిఎస్ కుటుంబీకులను పరామర్శించి సంతాపం తెలిపారు. బడుగు బలహీన వర్గాల బీసీ ముద్దుబిడ్డ డిఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ఆకాంక్షించారు. రాజయ్య డిఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియరు, మరి తన యొక్క విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినటువంటి మహానాయకుడిగా ఎదిగినటువంటి డి శ్రీనివాస్ గారు మన మధ్య లేకపోవడం మాకందరికి కూడా తీవ్రమైనటువంటి లోటును మిగిల్చింది. ఈరోజు డిఎస్ అంటేనే మరి అందరికీ ఒక ఆత్మీయుడిగా, అందరి నాయకుడిగా, అందరిలో కలిసేటువంటి వ్యక్తిగా, కష్టాలున్నప్పుడు ఆ కష్టాలను ఛేదించే నాయకుడిగా కూడా గుర్తింపు వచ్చింది. మరి 2004 నుంచి 14 వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అప్రతిహతంగా నడిపించడంలో, గతంలో అంతకుముందు అధికారం రాకముందు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉండి పోరాటం చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా వారి యొక్క పాత్ర కీలకము. ఈరోజు వారు మరణించడం అనేది మా అందరికీ కూడా చాలా బాధను కలిగించింది. అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ స్థాయిలో ఎదిగి ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా, మచ్చలేని నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి మరి పెద్దలు స్వర్గీయ డిఎస్ గారు.
కాబట్టి వారి యొక్క జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వారి అభిమానులు కార్యకర్తలు మేమందరం కూడా ఎల్లవేళలా తోడుగా ఉంటామని ఆ కుటుంబానికి కురువృద్ధుడు కురుపితామహ అయినటువంటి డి శ్రీనివాస్ మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారి మరణం వారి కుటుంబానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు వారి లేని లోటును తట్టుకునే శక్తి సామర్థ్యాలను ఆ దేవదేవుడు ఇవ్వాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి పూర్తిగా సహాయ సహకారాలుగా అండగా ఉంటుందని తెలియజేస్తూ వారు ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ మెయిన్ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షునిగా ఉండి స్వయం కృషితో ఎదిగినటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఆదర్శాలను మనం ముందుకు తీసుకుపోయినప్పుడే వారికి నా ఘనమైన నివాళులు అర్పించినట్టు అవుతుందనేటువంటి మాట తెలియజేసుకుంటూ టీపీసీసీ చీఫ్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త బాస్ నియామకంపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అయితే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్త వారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పీసీసీ పోస్టుకు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయిందని, అందువల్లే ఆయన పార్టీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఏఐసీసీ సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీకి సంబంధించిన సీనియర్ల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత వారం ఢిల్లీలో పర్యటించి పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరించి వచ్చారు. ఈ క్రమంలో పీసీసీ రేసులో పలువురు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరును ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుండగా, బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ ఎస్టీకి ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ పేర్లు పరిశీలిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వీలైనంత త్వరలో పీసీసీ చీఫ్ ను నియమించాలని సీఎం రేవంత్ ఇదివరకే సూచించగా, రేపు మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన అనంతరం పీసీసీ చీఫ్ తో పాటు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటగిరి మండలంలో అడికిష్ మందిరం ఎంతో ప్రాచుర్యం పొందింది. నిజామాబాద్ కు చెందిన వైద్య దంపతులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో గల అడికిష్ లింగేశ్వర ఆలయంలో బోధన్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సుజిత సుధీర్ గోజే దంపతుల ఆధ్వర్యంలో మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా అడికిష్ లింగేశ్వర ఆలయానికి వస్తున్న క్రమంలో డాక్టర్ సుచిత సుధీర్ గోజే కోటగిరి అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి ఆశ్రమ విద్యార్థులకు కలిసి వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుండి ఆలయానికి చేరుకుని బస్వరాజ్ పూజారి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేసి మొక్కలను నాటారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం కోసం మొక్కలు నాటడానికి వచ్చిన బోధన్ పట్టిన డాక్టర్ సుచిత సుధీర్ గోజే డాక్టర్కు డాక్టర్స్ డేను పురస్కరించుకుని అమ్మ అనాథాశ్రమ నిర్వాహకురాలు దమ్మలపాటి వెంకటరమణమ్మ శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బస్వరాజు మాట్లాడుతూ, బోధన్ పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సుజిత సుధీర్ గోజే డాక్టర్ వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు సమృద్ధిగా కురవాలని, భూగర్భ జల మట్టాలు పెరిగి పర్యావరణాన్ని సంరక్షించుకోవడం కోసం మంచి ఖరీదైన మొక్కలను ఆలయ ప్రాంగణంలో నాటడం జరిగిందన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రకృతి పచ్చదనం ఏర్పడుతుందని అన్నారు. మంచి ఆలోచనలతో మంచి ఖరీదైన మొక్కలను నాటారని, అందులో బిల్వపత్రం, జమ్మి, రాగి, మర్రి, చింత, వేప చెట్లను నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ చెట్లను ఆలయ కమిటీ సభ్యులు ప్రతిరోజు నీరు పోసి కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ చెట్లను చూసినప్పుడల్లా డాక్టర్ గుర్తొస్తారని, ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులకు భక్తులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆయన కోరారు. అలాగే అడికేష్ లింగేశ్వర ఆలయంలో ఇంత మంచి చెట్లు పెట్టినందుకు డాక్టర్ సుచిత సుధీర్ గోజే ఈ అడికేష్ లింగేశ్వర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. డాక్టర్ సుజిత సుధీర్ గోజే వెంట దమ్మలపాటి వెంకటరమణమ్మ, గాయక్వాడ్ లక్ష్మీ, రాము, దిగంబర్ పటేల్, పవన్, మధుకర్, రోహిత్, సాయి కృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణం నుంచి డాక్టర్ సుధీర్ గోజా, వైఫ్ ఆఫ్ సుజిత గోజే,
గారు వచ్చి మా ఆలయ ప్రాంగణంలో మారేడు దళం మరంటే ఏంటి రావి చెట్టు వేప చెట్టు మొక్కలను పెట్టి మా ఆలయ ప్రాంగణానికి మంచి కళ వచ్చేటట్టుగా మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో అనే దాని గురించి ప్రస్తావన జరిగిన విషయం గురించి మాట్లాడడం జరిగింది. దీని గురించి ఎలా పెడితే ఇది మారేడుదలం అండి. ఈ మారేడుదలం మొక్క త్రిబిల్వం శివుడికి ప్రీతికరమైనది. మారేడుదలం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ ఏకబిల్వం శివార్పణం. మారేడుదలం లక్ష్మీదేవి అరిచేలో పుట్టిన మొక్క శివుడికి బాగా ప్రీతికరమైన బాగా ఇష్టకరమైన మొక్క కాబట్టి గుడి ప్రాంగణం ఎదురుగా పెట్టడం జరిగింది మేడం చేతుల మీదుగా. భీమ్గల్ మండలం పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇటు సర్వసభ్య సమావేశంలో మండలంలోని పలు అంశాలపై మండల స్థాయి అధికారులు నివేదికలు సమర్పించారు. సమావేశం ముగిసింది. ఇదే చివరి సమావేశం కావడంతో మండల ఎంపీటీసీలకు మరియు ఎంపీపీకి మండల అభివృద్ధి అధికారి సన్మానించారు. భీమ్గల్ మండల ప్రజా పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులకి ఘనంగా సన్మానం చేశారు. ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ పదవీ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మరియు మండల స్థాయి సిబ్బంది అందరూ మంచి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఎంపీడీఓ శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినా కూడా మీకు ఎల్లవేళలా మా కార్యాలయం నుండి మరియు మండల స్థాయి సిబ్బంది నుండి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ రవి మరియు వైస్ ఎంపీపీ జిల్లా కోఆప్షన్ సభ్యులు, ఎంపీఓ, డిప్యూటీ ఇంజనీర్, ఏపీఓ మరియు మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎట్లా నిధులు వస్తుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు నిధులు అనేది ఎట్లా వస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాగే ప్రజాప్రతినిధులు ఎవరే ఉన్నారో ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని ఒక కారణంతో 8 నెలల నుండి ఎంపీటీసీలకు ఏదైతే ప్రజాప్రతినిధులకు ఏదైతే గౌరవ వేతనం ఉంటుందో ఆ గౌరవ వేతనం అనేది ఇవ్వకుండా ప్రజాప్రతినిధులందరినీ అగౌరవపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఎంపీటీసీలకు ఏవైతే గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉందో 8 నెలల బకాయిలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మా ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ గౌరవ వేతనం ఏదుందో దాని మీద ఖచ్చితంగా కొట్లాడతారు. ఇవ్వకపోతే ఇచ్చేదాకా మీ మెడల నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తాము. అట్లాగే దాంతో పాటు సర్పంచులు గతంలో చేసినటువంటి బిల్లులు ఉన్నాయట. నిన్న మన గవర్నర్ గారు రెఫరెండం ఇచ్చారు. సర్పంచులు చేసిన బిల్లులు కావచ్చు, ఎంపీటీసీలు చేసిన బిల్లులు కావచ్చు, ఏ బిల్లులైనా కానీ ప్రజాప్రతినిధులు అనేది వాళ్ళ స్వాగతం కోసం చేసినారు. ప్రజల సౌకర్యాలు కలిగింది. 2-4 వల్ల వేసుకోవచ్చాడు. 2-4 వల్ల వేసుకోవచ్చు. మన బాధ్యత కదా, మీ రెవెన్యూల బాధ్యత కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కావచ్చు, మన బాధ్యతనే కదా. సామాన్య పౌరుల బాధ్యత ఉన్నదని చెప్పేసి మీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చినాము, సిఐ గారి దగ్గరికి పోయినాము, ఆర్డీఓ గారి దగ్గరికి పోయినాము, కలెక్టర్ గారి దగ్గరికి పోయినాము. మాకు బాధ్యత ఉన్నది కాబట్టి మీ ఎంఆర్ఓ గారు ఏమంటారు మాకు? మేము వస్తే మీరు నిద్రపోయి రానంటారు. మరి మేము నిద్రపోయాము సరే, మరి మీరేం చేస్తున్నారు? మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైనా సామాన్యులు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటారు. మీ కనీస బాధ్యత కాదు. ఇసుక విషయంలో సామాన్య ఎవరు నచ్చి చెప్తే పట్టించుకుంటారు, లేకుంటే మీ బాధ్యత కాదు. అంతే మీ బాధ్యత కాదు. అంతే. మహబూబాబాద్ పట్టణంలో జూన్ 30న నిర్వహించిన రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ అన్నారు. రైతుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని, కల్తీ విత్తనాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ఒడ్డాట్పల్లి గ్రామానికి చెందిన దుడ్డు గంగాధర్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ రైతుల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని,
కల్తీ విత్తనాలు అరికట్టాలని, ఎరువులను 70% సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలను రైతులకు ప్రభుత్వం సరఫరా చేయాలని, అలాగే రైతులకు రుణాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, పంట నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 యువసేన చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకం పని దినాలు పెంచి కూలీ రేట్లు పెంచాలని, భూమి లేని నిరుపేదలకు పంపిణీ పథకం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తీవ్రంగా ఖండించారు. యావత్ హిందువులను అవమానించే విధంగా కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంట్ సాక్షిగా చట్టసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులు ఎవరైతే ఉన్నారో హింస, అసత్యం, ద్వేషం రెచ్చగొడతారు అని యావత్ హిందువులను అవమానించే విధంగా కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అయితే కానీ ప్రతిపక్ష హోదారాని కాంగ్రెస్ పార్టీ జరిగిన ఎన్నికల్లో 100 సీట్లు కూడా గెలవని మహమ్మద్ రాహుల్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ అంటేనే హిందువుల వ్యతిరేక పార్టీ అని, గత 70 ఏళ్ల నుండి హిందువులను వివక్షకు గురి చేస్తుంది కాంగ్రెస్ అని, హిందువుల ఏళ్ల నాటి కళ అయోధ్య రామ మందిరం పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానిస్తే కూడా కాంగ్రెస్ నాయకులు రాలేదని, అదే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబా సమాధికి వెళ్లడానికి మాత్రం సమయం, ప్రేమ ఉన్నాయని, తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్ ఓ వర్గంపై తెగ ప్రేమ ఒలకపోస్తున్నాడని, కేంద్రం ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధించిన జామతే ఇస్లామీ సంస్థకు ప్రభుత్వం నుండి 2 కోట్లు విడుదల చేయడం సభకు వికారాబాద్ లో సకల వసతులు కల్పించడం బట్టే తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఈ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటుందని, బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు ఈ దేశాన్ని, భారత మాతను కాపాడుకుంటామని, హిందువుల వల్లే ఈ దేశం సురక్షితంగా ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మండల పరిషత్ పాలకవర్గ పదవీ కాలం, చివరి సన్మానం అనంతరం సభ్యుల సన్మానం. సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి, అటవీ అధికారుల వేధింపులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన మేయర్, శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటన, సన్మానించిన కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఆరంభం కాంగ్రెస్ తోనే, చివరి వరకు కాంగ్రెస్ లోనే, పదవి కోసం కాదు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం వెల్లడి. డిఎస్ లేని లోటు పార్టీకి ఎంతో నష్టం, కుటుంబీకులను పరామర్శించిన మంత్రి సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.